రైట్ బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరా విచారణ జరిపారు. ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్ట హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలుగా అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయని ఎన్టీఆర్ తరపు న్యాయవాది జె సాయి దీపక్ న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్ను స్వీకరించినటువంటి న్యాయస్థానం 2021 ఐటీ చట్టం ప్రకారం సదరు ఖాతాలపై విచారణ జరిపి 3 రోజుల్లోగా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. తరువాత విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది. రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరా విచారణ జరిపారు. ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్ట హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలుగా అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ తరపు న్యాయవాది జె సాయి దీపక్ న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్ విచారణకు స్వీకరించినటువంటి న్యాయస్థానం 2021 ఐటీ చట్టం ప్రకారం సదరు ఖాతాలపై విచారణ జరిపి 3 రోజుల్లోగా చర్యలకు చేపట్టాలని సందర్భంగా ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 22కు కోర్టు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు ఏదైతే ముఖ్యంగా సోషల్ మీడియా ఎదుగుగా అంటే వారికి సంబంధించినటువంటి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా పోస్టులు చేస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా దీనిపై అంటే మనకు నటీనటులు అనుకోవచ్చు, ప్రముఖులు దీనిపై ఎక్కువగా కూడా దీని బారిన పడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇటీవల దాదాపు మనకు 2-3 నెలల నుంచి కూడా అంటే సీనియర్ ఆర్టిస్టులు అనుకోవచ్చు, తర్వాత ఇతరులు కూడా కోర్టును ఆశ్రయించినటువంటిది కూడా మనం చూసాం. కానీ మరి ఈ రోజు ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టుని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి సోషల్ మీడియా సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటిపై అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పై ఈ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ రోజు ఢిల్లీ హైకోర్టు దీనిని విచారణకు స్వీకరించింది. 2021 ఐటీ చట్టం ప్రకారంగా సదర్ సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీనికి తదుపరి విచారణ 22వ తేదీకి వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఇటీవల గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే గతంలో మనం చూసాము. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్ గారి, తెలుగు నటుడు నాగార్జున, తర్వాత బాలీవుడ్ నటులు ఐశ్వర్యరాయ్ బచ్చన్, తర్వాత అభిషేక్ బచ్చన్, చాలా మంది కూడా కిరణ్ జోహార్ లాంటి సీనియర్ నటీనటులు కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. వారికి సంబంధించినటువంటి పూర్తిగా పిటిషన్ వేసిన తర్వాత వారికి సంబంధించినటువంటి పూర్తిగా హైకోర్టు కూడా సపోర్ట్ చేసినట్టుంది. ఈ విధంగా మరొకసారి జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడము, దీనికి సంబంధించినటువంటిది జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరా ఈ రోజు ఈ కేసుకు సంబంధించి విచారించారు. దీనికి మరి తదుపరి విచారణ 22వ తేదీన విచారణ తేదీని ఈ రోజు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే అంత లోపల 3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటిది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి సంబంధించినటువంటి వారికి దీనిపై అంటే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే సదర్ పిటిషన్ లో ఏ సోషల్ మీడియా అయితే పేర్లను అయితే ప్రకటించారో దానికి సంబంధించినటువంటి వారిపై ఖచ్చితంగా 3 రోజులపై జవాబు ఇచ్చే విధంగా కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ తరపు ఉన్నటువంటి అంటే న్యాయవాది సాయి దీపక్ గతంలో కూడా పలు విచారణలు కూడా చేశారు. ఈ-కామర్స్ కు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ పై అనేక వ్యక్తిగత హక్కులను ఉల్లంఘిస్తున్న వారికి అనేక కేసుల్లో కూడా అంటే ఇటు ఇలాంటి సోషల్ మీడియా బారిన పడినటువంటి వారికి కూడా అంటే అనేక కేసుల్లో కూడా ఈయన వాదించాడు. అదేవిధంగా ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ కూడా సంబంధించినటువంటి అంశాన్ని ఢిల్లీ హైకోర్టులో
వాదించినటువంటి సందర్భం. కానీ మొత్తం మీద మాత్రం సోషల్ మీడియాకు సంబంధించినటువంటిది విషయంపై మాత్రం నటీనటులు మాత్రం హైకోర్టును ఆశ్రయించి వారి Right. వ్యక్తిగత గోప్యతకు మాత్రము కొంత కోర్టు నుంచి సపోర్టింగ్ తీసుకుంటున్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళా.